హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బెండకాయ పచ్చడిని నేను రోట్లో దంచుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. అలాగే 7-8 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే పాన్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఈ ఆయిల్లోనే 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కల్ని డైరెక్ట్గా పచ్చడి చేసుకుంటే అంత టేస్టీగా ఉండవండి, కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజులో ఉండే టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అవసరమైతే మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇవి ఒక 60-70% కుక్ అయిన తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. మనకి వేడికే చింతపండు ఉడికిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వండి. నేనైతే ఈ పచ్చడిని రోట్లో తయారు చేసుకుంటున్నానండి, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోటిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా దంచేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఇలా అన్నిటినీ కూడా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల మిశ్రమాన్ని రోటిలో వేసుకోవాలి. ఇలా రోటిలో వేసుకున్న తర్వాత దంచుకోండి. మీరు దంచలేను అని అనుకుంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మిక్సీలో వేసుకున్నా కూడా మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకుండా కచ్చా పచ్చాగా వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా బెండకాయ పచ్చడిని బాగా మీరు దంచుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మరొకసారి దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ. చూసారు కదండి, బెండకాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది.